హాయ్ అండి. ప్రస్తుతానికి మేమైతే దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం దగ్గర ఉన్నామండి. ఆ పేరులోనే ఉన్నది. అంటే దుబాయ్ ఫ్యూచర్‌లో అంటే 2070 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో మనకి ఈ బిల్డింగ్‌లో అయితే కనిపిస్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ద బిల్డింగ్ అండి. ఇదొక వింత ఆకారం అంటే గుడ్డ ఆకారంలో ఉన్నది. బయట లోపల అరబిక్ అక్షరాలతో డిజైన్ చేసి ఉన్నదండి. చాలా అద్భుతంగా ఉన్నది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి అంటే 2070 సంవత్సరంలో దుబాయ్‌లో ఎలాంటి ట్రాన్స్‌పోర్ట్ వాడతారు అంటే కార్స్ ఏంటి, లేకపోతే స్కూల్ బసెస్ ఎలా వాడబోతున్నారు, దాంతోపాటు రోబోట్స్ని లేకపోతే సైబర్ డాగ్స్ ఎలా వాళ్ళు ఉపయోగించబోతున్నారు అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడైతే డైరెక్ట్గా మనం రోబోట్స్తో మాట్లాడొచ్చు. మనం ఏమైతే మాట్లాడామో దానికి కరెక్ట్గా అలాగే స్పందించే మళ్ళీ క్లియర్గా ఆన్సర్స్ కూడా మనకు ఆ రోబోట్ అయితే ఇస్తుందండి. దాంతోపాటు ఫ్యూచర్లో అంటే అంతరించిపోయే జాతులు అంటే జంతువులు కానీ అలాగే మొక్కలను కానీ వాళ్ళు ఎలా పదిలపరిచి ఫ్యూచర్లో వాడబోతున్నారు, అలాగే గాల్లో తేలే బిల్డింగ్స్ని వాళ్ళు ఎలాగా కట్టబోతున్నారు. సో ఇవన్నీ కూడా ఈ ఫ్యూచర్ మ్యూజియంలో అయితే మేము ఎక్స్ప్లోర్ చేయడం జరిగిందండి. కానీ దీని ఎంట్రీ టికెట్ చాలా కాస్ట్లీ అండి. అయితే ఈ మ్యూజియంని విజిట్ చేయడం వర్తా కాదా అన్నది మేము యూట్యూబ్ ఛానల్లో అయితే కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందండి. ఒక్కసారి చెక్ చేయండి. అలాగే ఒకవేళ మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే దుబాయ్ సిరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.